జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అత్తయ్యకు అన్యాయం చేసి ఆఫీసర్ని మమ్మల్ని అందర్నీ వదిలేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్దామని ఎలా అనుకుంటున్నారు? దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటమ్మా? బాధలు మీరు నిద్ర మాత్రలు మింగాలి అనుకోవటం నాకు తెలుసు మావయ్య. మమ్మల్ని వదిలేసి మీరు వెళ్ళిపోవాలి అనుకోవటానికి కారణం ఇదే కదా. ఇంతకాలం అందరూ ఈ దాక్షాయణితో మీ నాన్నేదో తప్పు చేశాడు అని నిందిస్తూ ఉంటే లేదు అని మీరు చెప్పలేదు. మా నాన్న నాకే సంబంధం లేదు అని మీదే తప్పు అని నాన్న చెప్పలేదు. ఎవరూ ఏమీ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మావయ్య? అసలేం జరిగిందో తెలియనంత వరకు అందరూ అనుమానిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా నిజం చెప్పండి మావయ్య. నా జీవితంలో ఇలాంటి రోజు ఎప్పటికీ రాకూడదు అనుకున్నాను, కానీ వచ్చింది. నా కోడలి ముందు ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సి రావడం నాకు బాధగా ఉన్నా, అందులో నా తప్పు లేదు కాబట్టి నిజం నీకు చెప్తాను కళ్యాణి. ఎప్పుడో అనుకోకుండా ఏర్పడిన పరిచయాన్ని నేను పరిచయంగానే చూశాను, కానీ నేను కలిసిన ప్రతిసారి దాన్ని ఒక సాక్ష్యంగా తయారు చేసుకుంటూ మా ఇద్దరి మధ్య బంధాన్ని తనే క్రియేట్ చేసింది. ఫోటోలని సాక్ష్యాలుగా చూపిస్తూ నా జీవితంలో తను ఉంది అనేంతలా అందర్నీ నమ్మించేంతగా తయారు చేసింది. ఆ విషయం ముందుగా తెలిసింది మీ నాన్నకి. నా తప్పులేదని తెలిసినా వాళ్ల వల్ల మన కుటుంబం పరువు పోకూడదు, తన చెల్లెలు బాధపడకూడదు అని దేవుడిలా వాళ్ల నుంచి నన్ను కాపాడుకుంటూ అడిగినప్పుడు అడిగినంత డబ్బిస్తూ వచ్చాడమ్మా. ఆ డబ్బుకి వాళ్ళు అలవాటు పడ్డారు. ఇప్పుడు ఆశ ఎక్కువైంది. అందుకే ఆస్తి కావాలి, హక్కులు కావాలి అంటూ ఇంకా బెదిరిస్తున్నారు. చెల్లెల మీద ప్రేమతో, నా మీద అభిమానంతో ఇన్నేళ్లుగా ఈ రహస్యాన్ని మీ నాన్న బయటికి రానివ్వలేదమ్మా. తన మీద నిందలేసి అందరూ అన్నన్ని మాటలు అంటున్నా విని మౌనంగా ఆ బాధని భరించాడే కాని నా పేరు బయటికి రానివ్వలేదమ్మా మీ నాన్న. అందుకే ఆయన నా పాలిట దేవుడమ్మా, దేవుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయి. ఇంకా నేను వాళ్ళకి తల వంచి ఆస్తులు పంచాలి అంటే నా వల్ల కాదు. అలా అయినా నిజం తెలిసి మీ అత్తయ్య ముందు, అందరి ముందు నేను దోషిగా నిలబడలేను. అందుకే ఎవరికీ అడ్డం లేకుండా వెళ్ళిపోవాలనుకున్నాను. మీరు వెళ్ళిపోతే సమస్య తీరిపోతుందా? మీరే ప్రాణంగా బతికి అత్తయ్య ప్రాణాలతో ఉంటుందా?
మీరు ఫోన్ వచ్చినప్పుడల్లా టెన్షన్ పట్టే నేను గమనించాను మావయ్య. ఏదో సమస్య ఉంది. ఆ సమస్య తీర్చుకోవడానికే బిజినెస్ పేరుతో డబ్బులు అడుగుతున్నారు అని అర్థమైంది. అందుకే నేను ఆ సంతకం పెట్టలేదు. ఈ ఫోటో చూశాక మీ సమస్య నాకు అర్థమైంది. అంటే ఈ విషయం సౌర్య కూడా తెలీదు మావయ్య. తెలియాల్సిన అవసరమూ లేదు. మీరు కూడా ఇప్పుడు నాకు తెలిసింది అన్న విషయం నాన్నకి మాత్రం చెప్పొద్దు. ఎవరికీ తెలియకుండా ఏం చేయాలో నేను చేస్తాను. ఇదిగో మళ్ళీ ఫోన్ చేస్తుందమ్మా. ఇదిగో ఇలాగే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. నేనుండగా మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మావయ్య. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి. మావయ్య, ఇంకెప్పుడు మీ సమస్యకి మీ ప్రాణం పరిష్కారం అనుకోవద్దు. మీరు లేని రోజు ఈ ఇంట్లో ఇంకో ప్రాణం పోతుంది. అది మా అత్తయ్యది. గుర్తుంచుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.